హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక మంచి పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది మినిరత్న కంపెనీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ రోజే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రిక్రూట్మెంట్ అనేది మీకు ఇక్కడ స్క్రోల్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తాను ఒకసారి. వెబ్‌సైట్‌ని రీడైరెక్ట్ చేస్తే చూడండి ఇట్లా వస్తుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ అగైన్స్ట్ వేరియస్ పోస్ట్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ 2025 అని ఈ రోజే రిలీజ్ అయింది. సో, దాని యొక్క నోటిఫికేషన్‌ని క్లియర్‌గా చూసేద్దాము. దానికి సంబంధించింది ఎలా అప్లై చేయాలి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను అన్నీ క్లిక్ చేస్తున్నాను. రిక్రూట్మెంట్ నోటీస్ 2025 అనేసి. ఇక్కడ చూడండి కాటన్ కార్పొరేషన్ సీసీఐఎల్ అప్లికేషన్ ఫార్మ్ కూడా ఉంది. అండ్ మీకు కావాలంటే ఇన్‌స్ట్రక్షన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రీడ్ అడ్వర్టైజ్‌మెంట్‌ని కావాలంటే ఇది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ సబ్మిషన్ అయితే వచ్చేసి 24/5/2025 అయితే ఉంది. దీనికి హెల్ప్ డెస్క్ నెంబర్స్ అన్నీ క్లియర్‌గా అయితే ఇచ్చారు. మీరు ఫస్ట్ అయితే వచ్చేసి ఎలా అప్లై చేయడం కంటే, నేను ఒక్కసారి డీటెయిల్ నోటిఫికేషన్‌ని ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదైతే వచ్చేసి పేపర్ కటింగ్ నోటిఫికేషన్ అయితే ఉంది. ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్‌గా అయితే ఇచ్చారు. మెయిన్ నోటిఫికేషన్‌కి అయితే వచ్చేద్దాము. మెయిన్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 24/5/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఏమేం పొజిషన్స్ ఉన్నాయో చూద్దాము. అండ్ వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ ఒక్కసారి చూడకపోతే క్విక్‌గా చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మన ఛానల్‌లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ అయితే ఉంటాయి. అలాగే మనం అతి దగ్గరలో 40,000 సబ్స్క్రైబర్స్‌కి చేరువలో ఉన్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే మేము ఆ మైల్‌స్టోన్ రీచ్ అవుతాము. అండ్ మీ సబ్స్క్రిప్షన్స్ అండ్ లైక్సే మాకు చాలా మోటివేషన్‌గా ఉండి మమ్మల్ని ఎంకరేజ్ అయితే చేస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ ఇక్కడ చూడండి, వ్యవసాయ శాఖ నుంచి ఎన్ఐపీహెచ్ఎం మన హైదరాబాద్‌లోనే ఉంది. అలాగే అన్ని ఆరోగ్య శాఖల్లో అయితే పొజిషన్స్ పడుతున్నాయి. అండ్ జైళ్ల శాఖ నుంచి ఉద్యోగాలైతే ఉన్నాయి. బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇక్కడ చూడండి అదర్ అన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. సొంత ఊర్లో కూడా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ నుంచి, యూనియన్ బ్యాంక్, డీఆర్‌డీఓ ఇలాంటి వాటిలో నుంచి పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. మేము అన్ని థంబ్‌నెయిల్స్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తాం పర్మనెంట్ పొజిషన్స్ ఉంటే. సో, మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. అలాగే మేమేమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ రూపంలో మీకు వెంటనే తెలియచేస్తాం ఫ్రెండ్స్. ఈ షార్ట్స్ కూడా మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతాయి. లింక్స్ అన్నీ కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో డైరెక్ట్‌గా ఉంటాయి. లేకపోతే మీరు కింద కామెంట్ బాక్స్‌లో నన్ను అడిగినా నేను తప్పకుండా మీకు లింక్స్ అనేవి సెండ్ చేస్తాను. అండ్ ఇక్కడ పొజిషన్స్ కనుక వచ్చినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్‌లో 9 వేకెన్సీస్, ఒకటి బ్యాక్‌లాగ్ అయితే ఉంది. టోటల్ 10 వేకెన్సీస్. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 30 అయితే ఉంది. ఎంబీఏ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ రిలేటెడ్ మేనేజ్మెంట్ ఈక్వివాలెంట్ టు ఎంబీఏ చేసైతే ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంటెంట్స్‌లో టోటల్ 10 వేకెన్సీస్, 30 ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. మీరు సీఏ కానీ, సీఎంఏ కానీ చేసైతే ఉండాలి. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అయితే వచ్చేసి టోటల్ 125 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 115 రెగ్యులర్‌గా ఉన్నాయి. బ్యాక్‌లాగ్ వాళ్ళకి 6, 7, 8, 9 వేకెన్సీస్ బ్యాక్‌లాగ్ వాళ్ళకి టోటల్ 10 వేకెన్సీస్ బ్యాక్‌లాగ్స్ అయితే ఉన్నాయి. దీనికి ఏం లేదు ఫ్రెండ్స్, బీఎస్సీ అగ్రికల్చర్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఇంత పర్సెంటేజ్ మార్క్స్‌తో వస్తే సరిపోతుంది. జూనియర్ అసిస్టెంట్ కాటన్ టెస్టింగ్ ల్యాబ్‌లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి డిప్లొమా ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఎంత పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇవే ఫ్రెండ్స్ పొజిషన్స్. దీంట్లో హైయెస్ట్ పొజిషన్స్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ చేసి ఖాళీగా ఉన్నా, లేకపోతే చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉన్న అగ్రికల్చర్ రిలేటెడ్, ఇవి పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి వాళ్ళకి తెలియచేయండి. బీఎస్సీ అగ్రికల్చర్‌లో పర్మనెంట్ పొజిషన్స్. కాటన్ కార్పొరేషన్స్ అది వచ్చేసి మన దాంట్లో కూడా, మన తెలంగాణ స్టేట్స్‌లో కూడా లాస్ట్ టైమ్ పొజిషన్స్ పడినప్పుడు పెట్టాను ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్‌లో కూడా మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడెక్కడైతే కాటన్ కార్పొరేషన్స్ యూనిట్స్ ఉంటాయో మీకు పోస్టింగ్ అక్కడ కూడా ఇవ్వచ్చు, ఛాన్స్ ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి పోస్ట్ ఇండిపెండెంట్ సూటబుల్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వాళ్ళకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో, సో వాళ్ళకి సంబంధించిన సెపరేట్ క్రైటీరియా ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ 18 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ అయితే వచ్చేసి ఇక్కడ కేటగిరీస్ బట్టి అయితే డివైడ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, కేటగిరీస్ బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏజెస్ అయితే రిలాక్సేషన్స్ ఏ కేటగిరీకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారో ఇక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చారు.
అండ్ అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ₹1000 అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ 500, టోటల్ 1500 అయితే ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి నిల్ అయితే ఉంది. ₹500 అయితే ఉంది. టోటల్ ₹500 కట్టాలి. మిగిలిన కేటగిరీస్ అన్నీ మీరు ఆన్‌లైన్‌లోనే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక అదర్ డాక్యుమెంట్స్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాము. సో, మనకి తెలుగు స్టేట్స్ నుంచి హైదరాబాద్ మాత్రమే ఉంది. ఓన్లీ 11 సెంటర్స్ అయితే ఇచ్చారు. బెంగుళూరు కూడా ఉంది. మీకు కావాలనుకుంటే చెన్నై కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అతి తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఓన్లీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఈ పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్ అన్‌రిజర్వ్డ్ మినిమమ్ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ వచ్చేసి అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 40%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 35% అయితే ఏజ్ ఉంది. అంత పర్సెంటేజ్ రావాలి. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్‌కి అయితే వచ్చేసి సెక్షన్ ఇట్లా ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ టు నాలెడ్జ్ కూడా సబ్జెక్ట్‌లో ఏమిస్తాయో సిలబస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సిలబస్ ఇస్తే చాలా ఈజీ కదా ప్రిపేర్ అవ్వడం. ఇక్కడ అకౌంట్స్ వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది ప్యాటర్న్. అకౌంట్స్‌లో టాపిక్స్ అయితే ఇవి ఇచ్చారు. అన్ని క్లియర్‌గా అయితే ఇచ్చారు. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్‌కి ఈ విధంగా ఉంటుంది. 120 ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ ఉంటాయి. పేపర్ ప్యాటర్న్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి సబ్జెక్ట్ 2లో కూడా ఏవేం టాపిక్స్‌లో నుంచి క్వెషన్స్ వస్తాయో క్లియర్‌గా అయితే ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ కాటన్ టెస్టింగ్ ల్యాబ్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్‌లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, ఎక్కడెక్కడ ఉందో ఎగ్జామ్స్ సబ్ టాపిక్స్ అన్నీ క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి దీనికి సంబంధించిన అదర్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! ప్రొఫార్మాస్ అయితే ఉన్నాయి. నేను క్విక్‌గా చూపిస్తున్నాను ప్రొఫార్మాస్. అండ్ దీనికి ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు క్లియర్‌గా అయితే చూద్దాము. ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచే ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఇచ్చారు ఈ లింక్. సో, ఇక్కడ నేను చూపించాను ఆల్రెడీ. ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కి అయితే వచ్చేసి లోడింగ్ అయితే అవుతుంది పేజ్ అనేది. సో, ఇక్కడ కిందకి ఇలా వచ్చినట్లయితే కింద రిజిస్ట్రేషన్ ఫార్మ్ దగ్గర పోస్ట్ నేమ్ ఏంటి, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్‌కి నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను. కోడ్ నెంబర్ 103 అని అయితే వచ్చింది. మీ నేము, మీ మొబైల్ నంబరు, కన్ఫర్మ్ మొబైల్ నంబర్ అంటే అదే ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ అడ్రెస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రెస్ అంటే మళ్ళీ అదే ఇచ్చేసి జనరేట్ ఓటీపీ అండ్ ఇచ్చిన క్యాప్చా ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి క్యాప్చాని ఎంటర్ చేసి రీవెరిఫై అయితే చేసుకోండి. అండి ఓటీపీ హ్యాస్ బీన్ వాలిడేటెడ్ సక్సెస్‌ఫుల్ అని అయితే వచ్చింది. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఉంది కదా! సో, ఏదైతే ఇచ్చి ఉందో ఆ క్యాప్చా ఆ క్యాప్చాని ఎంటర్ చేసేస్తున్నాను. క్యాప్చాని ఎంటర్ చేసుకున్న తర్వాత రీవెరిఫై అని క్లిక్ చేశాను. రీవెరిఫై అని క్లిక్ చేసిన వెంటనే చూడండి మీరు మీకు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లియర్‌గా అయితే వస్తాయి. టిక్ బాక్స్‌లో టిక్ అయితే కొట్టేస్తున్నాను. సబ్మిట్ అయితే చేసేసాను. సబ్మిట్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే వస్తుంది. ఐ అగ్రీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే దిస్ ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కాంట్ బి మోడిఫైడ్ అనేదాన్ని నేను ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసేసాను. సబ్మిట్ చేసిన వెంటనే నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయితే అయిపోయింది. రిజిస్ట్రేషన్ నెంబర్ అని నేను క్లోజ్ చేస్తున్నాను దీన్ని. ఫర్దర్‌గా గో టు అప్లికేషన్ అని టాప్ రైట్ కార్నర్ ఉంది కదా! దీనికైతే వెళ్ళిపోతున్నాను. గో టు అప్లికేషన్ వెళ్ళడంతోటి ఇట్లాగా నన్ను రీడైరెక్ట్ అయితే చేసేస్తుంది. అంటే ఆ పేజ్‌లోకి అయితే తీసుకొని వెళ్ళిపోయింది అప్లికేషన్ పేజ్‌లోకి. ఇక్కడ చూడండి అప్లికేషన్ పేజ్‌లోకి అయితే వచ్చాను. ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ స్టెప్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడికి జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేలా, ఫీమేలా అని చెప్పేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయండి. మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అని అయితే అడుగుతుంది. యెస్ నేను సిటిజన్ ఆఫ్ ఇండియా అని పెట్టాను. డూ యూ బిలాంగింగ్ టు జమ్మూ కాశ్మీర్ కింద వస్తారంటే నేను నో అని పెడుతున్నాను. రిజర్వేషన్ కేటగిరీ ఏంటో మీరు ఏ కేటగిరీ అయితే ఆ రిజర్వేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్‌లో అయితే వచ్చేసి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే వచ్చాయి. మిగిలిన డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ మ్యారిటల్ స్టేటస్, ఈమెయిల్ అడ్రెస్ అయితే రాయండి. అలాగే టెస్ట్ సిటీ ప్రిఫరెన్సెస్ అయితే వచ్చేసి 3 టెస్ట్ సిటీస్ ఏవైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేను ఫస్ట్ హైదరాబాద్ పెట్టేసాను. తర్వాత చెన్నై పెట్టేస్తున్నాను. తర్వాత అయితే వచ్చేసి బెంగుళూరు అయితే సెలెక్ట్ చేసేస్తున్నాను. 3 టెస్ట్ సెంటర్స్ అయితే కంపల్సరీగా పెట్టాలి. ఆర్ యూ ఎ పర్సన్ విత్ మినిమమ్ 40% డిజబిలిటీ ఉన్నారా? నో అని పెడుతున్నాను. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో. డిపార్ట్మెంటల్ టెంపరరీ క్యాండిడేట్స్ అని అడుగుతుంది. నేను నో అని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఎంప్లాయీ రిలేటివ్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఈజ్ యువర్ రిలేటివ్ వర్కింగ్ ఇన్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారంటే నో అని పెడుతున్నాను. ఇవన్నీ చేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కి అయితే వెళ్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్‌కి వెళ్తేనే మాత్రమే ఇవన్నీ ఫిల్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్‌కి అయితే తీసుకెళ్తుంది.
ఫ్రెండ్స్ నెక్స్ట్ కరస్పాండింగ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్‌కైతే వచ్చింది. ఇందులో కరస్పాండెన్స్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేట్, ఎక్కడ ఏ లొకాలిటీలో ఉంటున్నారు, ఏ పిన్ కోడ్, ఈ పర్మనెంట్ అడ్రెస్, కరస్పాండెన్స్ అడ్రెస్ సేమ్ అయితే అడుగుతుంది. సేమ్ అయితే టిక్ బాక్స్‌లో టిక్ కొడితే సేమ్ అయితే వస్తాయి. డేటా సేవ్డ్ సక్సెస్‌ఫుల్ అయితే వచ్చింది. ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్‌కి అయితే తీసుకొచ్చింది. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి హ్మ్. ఏ క్వాలిఫికేషన్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేయండి. సో, నేము, ఏ యూనివర్సిటీ, ఏ బోర్డింగు, ఏ ఇన్‌స్టిట్యూటు, ఏ సబ్జెక్ట్స్, ఇంటర్మీడియేట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించింది, ఏ స్ట్రీము, బీఎస్సీ అగ్రికల్చరా, ఎనీ గ్రాడ్యుయేషనా, సో, దీని యొక్క క్వాలిఫికేషన్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కైతే ఎళ్ళిపోండి. సేవ్ అండ్ నెక్స్ట్‌కి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ డాక్యుమెంట్స్ అండ్ అప్లోడ్ స్టెప్స్ అయితే వస్తాయి. సో, ఇది కంప్లీట్ చేస్తేనే డాక్యుమెంట్ స్టెప్ చూపిస్తుంది ఫ్రెండ్స్. డాక్యుమెంట్స్‌లో ఏమేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో క్లియర్‌గా అయితే చూపిస్తుంది. అంటే మీరు ఇచ్చిన 10th డాక్యుమెంట్స్, ఇంటర్ డాక్యుమెంటు, అలాగే అగ్రికల్చర్ చదివినట్టు డాక్యుమెంటు, ఇంకా క్యాస్ట్ వాళ్ళు క్యాస్ట్ అన్నీ కలిపి డాక్యుమెంట్స్ ఒక పీడీఎఫ్‌లో పంపించాలి. ఫోటో, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి. తర్వాత ఇవన్నీ ఇచ్చిన తర్వాత పేమెంట్ స్టెప్‌కి తీసుకెళ్తుంది. పేమెంట్‌లో అయితే వచ్చేసి మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగా ఫీ పే చేస్తారో ఆ విధంగా ఫీ అయితే పే చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమన్నా హెల్ప్‌లైన్ నంబర్ కావాలనుకుంటే ఇక్కడ నేను హైలైట్ చేసిన నంబర్‌కి 10 AM నుంచి 5 PM లోపల మీరు కాల్ చేయొచ్చని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ లోపల అయితే కాల్ చేయండి. వాళ్ళకి మీ డౌట్స్‌ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. స్టిల్ డౌట్ ఉంటే లేదా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినట్లయితే నేను క్లియర్ చేయగలిగే డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా క్లియర్ చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్‌ని మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. హ్మ్. చాలా మంచి కంపెనీ. సో, ఇది మినిరత్న కంపెనీ అని ఆల్రెడీ క్లియర్‌గా మెన్షన్ చేశాను కదా! సో, మీకేదైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో తెలియచేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.